దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దేవుని సందుకు వచ్చి నీవు దేవుని వెంబడించకుండా ఏదో నామకార్థంగా వచ్చేసి ఏదో ఒక పాట పాడేసేసి వెళ్ళిపోయామన్నట్టుగా ఉంటే దానికంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి. అందుకనే నీవేం చేయాలో తెలుసా? సమస్తమును మనం వదిలేయాలి. నేను వదలలేకపోతున్నాను, నేను ఉంచుకుంటాను, అంటించుకుంటాను అంటే ఎవరేం చేస్తాం? ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, వెంబడించే వాళ్ళు తగ్గింపు ఉండాలి. గర్వం ఉండకూడదుగా, పొగరుబొత్తనం ఉండకూడదుగా, తనలో అసూయ ఉండకూడదుగా, అహంకారం ఉండకూడదుగా. నిన్ను నీవు రిక్తుడుగా, నిన్ను నీవు పూర్తిగా డౌన్ అయిపోవాలి. డబ్బు ఉంటుంది పోద్ది, అందం ఉంటుంది పోద్ది, బలం ఉంటుంది పోద్ది, జనం ఉంటారు పోతారు, కానీ నీవే దేవుడే నికరం. కాబట్టి దేవుని ముందు నీవెప్పుడు తగ్గించుకోవాలి.